హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారండి? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్లో అయితే కొత్త అమావాస్య పూజ ఏ విధంగా చేసుకోవాలి, కొత్త అమావాస్య పూజ అనేది ఏ అమ్మవారికి చేస్తారు అన్నది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం అండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, రాగి బిందులో నేనైతే ముందుగా రాగి బిందుని శుభ్రం చేసుకొని తోమేసుకొని పెట్టుకున్నాను. ఇలాగ పెట్టుకున్న తర్వాత బిందె అంతా కూడా మనము పసుపు రాసుకొని ఇలాగ కుంకుమ బొట్లు, పసుపు బొట్లు అనేది పెట్టుకోవాలండి. అలాగే బిందె నిండా నీళ్ళు పోసుకొని అందులోనే కొద్దిగా పసుపు, కొద్దిగా కుంకుమ అనేది వేసుకొని ఇలాగ వేప కొమ్మలు వేసుకోవాలి. ఇలాగ పూజా గదిలోని మనం తెల్లవారుజాను పెట్టి 10-11 గంటల టైంలోని మనము అమ్మవారికి దీపారాధన చేసేసిన తర్వాత ఉపహారం అనేది పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ బిందెతో నీళ్ళు పట్టుకొని వెళ్ళి మనం వేప చెట్టు మొదలు అయితే వేయాలండి. అలాగే ఇక్కడ నేనైతే మీరు చూస్తున్నారు కదా, గ్రామ దేవత అంటే మన ఊర్లో మనకు దగ్గరగా ఉన్న అమ్మవారిని మనం పూజిస్తాం కదండి. అలాగే అనకాపల్లిలోని, విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలోని నూకాల తల్లిని అందరూ కూడా అమావాస్య పూజ బాగా చేస్తారండి. చాలా ఉత్సాహంగా వేడుకలకి కూడా బాగా చేస్తారు. అదే అమావాస్య రోజు నాడు మన ఇంటి పూజ అయితే మనం ఎలా చేసుకోవాలంటే, అలాగే నేనైతే నూకాల తల్లికి పూజ అయితే ఉపహారం పెట్టేసుకున్నానండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనమైతే మన ఇంటికి నరదిష్టి తగలకుండా ముందుగా చేయవలసిన పనులు అమావాస్య రోజు నాడు ఎర్రటి క్లాత్లోని ఇక్కడైతే స్పటిక్ తీసుకున్నానండి. ఈ స్పటిక్కి నేను ఎర్ర క్లాత్, ఇది కొత్త క్లాత్ అండి, జాకెట్ బిట్లో కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే స్పటిక్ పెట్టుకొని అక్కడ కొద్దిగా పసుపు పెట్టుకొని బొట్టు పెట్టుకొని అలాగే కొద్దిగా అక్షంతలు వేసి మన ఇంటికైతే 3 సార్లు ఇటు 3 సార్లు అటు యాంటీ క్లాక్ వైజ్గా తిప్పుకొని దిష్టి అనేది తీసుకొని మన ఇంటి గుమ్మం బయటను పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇది మనం ముడి వేసుకున్నప్పుడు ఏం చేయాలంటే, మనము ఒక మేకకి కానీ దేనికైనా తగిలించేటట్టుగా ముళ్ళు అనేది కొద్దిగా లూజ్గా వేసుకోవాలి. బయటికి మనకి పట్టిక అనేది బయటికి కనిపించకుండా, లేదా మనము ఒక సైడ్ని ఎక్కడైనా తగిలించాలండి. ఇంటి బయటనే తగిలించుకోవాలి, ఇంటి లోపల పెట్టుకోకూడదు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇలాగైతే నేను ఇక్కడ లూజ్గా ముడి వేసానండి. ఇప్పుడు ఇలా ముడి వేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టుకొని మనం అమావాస్యకి నిమ్మకాయలు అలాగే కట్టుకుంటాం కదండి గుమ్మానికి. అలాగే మనం అమావాస్య రోజు నాడు పాతవి తీసేసి కొత్తవి కట్టుకోవాలి. అలాగే ఇక్కడ నేను 4 ఎండుమిర్చి, 3 నిమ్మకాయలు పసుపు రాసి బొట్లు పెట్టుకొని ఇలా దారంతో అయితే కట్టేసుకున్నాను. ఇలా కట్టేసుకునే దాన్ని మనము ఇంటి బయటన గుమ్మానికి కలబంద బట్ట కానీ, లేదంటే ఇక్కడ కలబంద అంటే ఆలువేరా ఉంటాయి కదా, అవి కూడా చాలామంది కట్టుకుంటారు. ఇక్కడ ఇవన్నీ రెడీ చేసేసుకొని నేనైతే పాతగా కట్టుకున్నవన్నీ కూడా తీసేసి కొత్తవి నిమ్మకాయలు అనేవి ఇలా పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత ధూపం అన్నది వేసుకోవాలి. ఇక్కడ చూసారా, పట్టి కూడా నేను ఒక సైడ్ని పెట్టేసుకున్నాను. ఇప్పుడు అమ్మవారికి ఉపహారం అనేది పెట్టుకోవాలండి. నేనైతే అన్నం వండుకొని అందులోనే చప్పని పప్పు మైదా పిండితోనే ఒక అట్టు వేసుకోవాలి. అలాగే అమ్మవారికి అంబలు అనేది కంపల్సరీగా వేయాలండి. అంబలు వేసి అందులో పెరుగు వేయాలి. ఎందుకంటే అమ్మవారు మనకి అమావాస్య రోజు నాడు బయటను తిరుగుతారు. అమ్మవారు కడుపు చల్లదనుకోండి అంబలు వేసి పెరుగు వేసి పెడతారు. అలాగే కవ్వం ఉంటే కవ్వం కూడా పెరుగులో వేసి పెడతారండి. అమ్మవారికి కడుపు చల్లదనం, అలాగే ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా మంచి జరుగుతుందని చెప్తారు. అలాగే ఉపహారం పెట్టుకొని అమ్మవారికి నేనైతే చీర, జాకెట్, పసుపు కుంకాలు అన్నీ పెట్టుకున్నాను. అలాగే దీపారాధన చేసుకొని నూకాల తల్లి అమ్మవారికి పూజ ఇచ్చినప్పుడు మనము మంత్రాలన్నీ చదువుకున్న తర్వాత మనం అమ్మవారికి ధూపం అనేది బాగా వేయాలండి. ధూపం అమ్మవారికి బాగా ధూపం ఎక్కువ వేసి చూపించిన తర్వాత అలాగే ఇక్కడైతే ఉపహారం పెట్టేసిన తర్వాత నేనైతే ఊదుబత్తులు అనేది వెలిగించుకున్నానండి. ఊదుబత్తులు వెలిగించుకొని అమ్మవారికి ధూపం చూపించేసి ఇప్పుడు అమ్మవారికి ధూపం వేస్తున్నాను, సాంబ్రాణి ధూపం. అమ్మవారికి ఎంత ధూపం చూపిస్తే అంత మంచిదని చెప్తారండి. అమ్మవారికి ధూపం వేసిన తర్వాత మనమైతే ఈ ధూపాన్నే ఇల్లంతా కూడా అన్ని గదుల్లోని కూడా ధూపం అనేది వేసుకోవాలండి. అలాగే ఇక్కడైతే నేనైతే పూజా గది మొత్తం కూడా ధూపం అనేది వేసేసుకున్నాను. ఇలా ధూపం అంతా అమ్మవారికి బాగా చూపించిన తర్వాత ఇక్కడ మీకు పసుపు కలర్లోని మల్లెపూల దండతో కనిపిస్తుంది కదండి, ఈ అమ్మవారు నూకాల తల్లి అమ్మవారు. అలాగే మనము గుమ్మానికి మామిడి కొమ్మలు కానీ వేప కొమ్మలు కానీ కట్టుకోవాలండి. ఇలా గుమ్మానికి కంపల్సరిగా ధూపం అనేది చూపించాలి. ఇలా చూపించిన ఇప్పుడు ధూపం వేసేసుకున్నాం కదండి. అమ్మవారికి అయితే ధూపం వేసేసిన తర్వాత ధూపానికి కొబ్బరికాయ అనేది చూపించి మనము ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, పసుపు కలర్లో అమ్మవారు కనిపిస్తున్నారు కదండి మల్లెపూల దండతో. ఈ అమ్మవారు అయితే నూకాల తల్లి అమ్మవారు అని చెప్తారు. మాకైతే నూకాల తల్లి గుడికి మేము ప్రతిసారి వైజాగ్ వెళ్ళినప్పుడు వెళ్తామండి. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కొబ్బరికాయ అనేది మనము ధూపానికి చూపించి కొబ్బరికాయ కొట్టుకొని అమ్మవారికి సమర్పించుకోవాలి నైవేద్యాన్ని. అలాగే అమ్మవారికి లాస్ట్లోని హారతి అనేది ఇచ్చేసుకోవాలండి. ఇక్కడైతే నేను వేప కొమ్మలు, మామిడి కొమ్మలు పెట్టుకొని అమ్మవారికి అయితే అలంకారం చేసుకొని ఇక్కడైతే అమ్మవారికి దేవుళ్ళందరికీ కూడా హారతి చూపించేసి, అలాగే మన ఇంటిల్లో కూడా మనము హారతి చూపించి తర్వాత మనం గుమ్మానికి కూడా హారతి చూపించాలండి.
ఇలాగా హారతి అంతా ఇచ్చేసిన తర్వాత గుమ్మానికి కూడా హారతి చూపించిన తర్వాత మన ఇంటిల్లి పాది కూడా అందరూ కూడా హారతి అనేది కళ్ళకు అద్దుకోవాలి. ఇలాగా నేను గుమ్మానికి అయితే నిమ్మకాయలు తర్వాత ఇది పట్టుకి కట్టుకున్నాను కదండి, వాటికి కూడా హారతి అనేది చూపించేసుకొని ఇప్పుడు హారతిని అమ్మవారి గదిలో పెట్టేసి ఇప్పుడు ఇంటిల్లి పది కూడా హారతి తీసుకొని కళ్ళు కద్దుకొని మనం కోరికలు తీర్చమని అమ్మవారిని అయితే కోరుకోవాలి. ఈ కొత్త అమావాస్యకున్న విశేషం ఏంటంటే ఈ కొత్త అమావాస్య అయిన తర్వాతే రైతులందరూ కూడా వ్యవసాయం అనేది స్టార్ట్ చేస్తారండి. నాకు తెలిసినంత వరకు అయితే నేను షేర్ చేసుకుని నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్